ఎందుకు ఇంత డ్రామా చేస్తున్నావురా? ఆ వజ్రం ఏదో ఇచ్చేవచ్చు కదా, మంచి డీలు, మన అందరం బాగుంటాం. ఏ వజ్రం? ఏం మాట్లాడుతున్నారు? నాకేం అర్థం కావట్లేదు సార్. పిచ్చోడా, వాడిని చంపితే వజ్రం దొరుకుతుందా? నేను మాట్లాడదాం కదా. బ్రోకర్లా ఉండు. అయినా నీకమ్మేదేంట్రా? దుబ్బే ఏందిరా తిక్క తిక్క ఏషాలేస్తుండారు? ఈ ఎన్నుల్లో చలి పుట్టించే మాట ఒకటి చెప్తాను వినండి. ఎవ్వరం వెనక ఎవరున్నారో తెలుసా? మీరు ఏ పేరు విని భయపడి పారిపోయి వచ్చుండారు? బంగారప్ప! బంగారప్ప! దశామి బంగారప్ప! బా, నువ్వెందుకు పోతుండావు బావా? నువ్వే నుంచి పోతాండావంటే అవతల కూడా బంగారపై ఉండాలి. మన గడప దాటిన పరువుని ఊరు దాటినియను. నేను పోయి ఆ నీళ్ళన్ని అలా తలకాలి తీసుకొస్తా. నేనే వెళ్తానురా. అయ్యా నేను అదే చెప్పాలనుకుంటున్నాను. సుంకునమ్మ తల్లి కంకణం చేతి కట్టుకున్నాక పొలిమేర దాటి వెళ్ళకూడదు. జాతర అయ్యే వరకు మీరు ఇంట్లోనే ఉండాలయ్యా. వజ్రం యాడబెట్టినావు చెప్తావా లేదా? ఇప్పటికీ నిజమే చెప్తున్నా. మీరెవరో, ఆ వజ్రం ఏంటో దేవుడు సాక్షిగా నాకు తెలియదన్నా. నన్ను నమ్ము. నాకు తెలియదన్నా. చట్టాన్ని మీ చేతిలో తీసుకోవాలి. వజ్రం గురించి నాకంతా తెలుసు. గోవింద్ నాకు మొత్తం చెప్పాడు. ఏం చెప్పినాడు? చెప్తా. ఆ రోజు గోవింద్ మా ఊళ్ళోకి వచ్చాక ముగ్గురం కలిసి చాలా సంతోషంగా మందాగాం. ఏంది రాయిదే? అది మానవుడు అగ్గిలికిచ్చుకోవడం వాడిని రాయిలా ఉందా? అరే పిగ్లిప్సో, దీని రేటు దాదాపు 150 కోట్లు. యు మీన్ 150 crores? అయినా నాకు నమ్మబుద్ధి కావట్లేదురా. క్లారిటీ ఇస్తా, తీసుకో. ఆర్కాలజిస్టు, బాబా అసిస్టెంట్లు. అమ్మో, ఈ వజ్రానికి ఇన్ని షేర్లా? రే, ఎన్ని షేర్లున్నా మనకు కావాల్సింది 9,69,00,000. ఈ వజ్రం అమ్మాలి. మనూర్లో క్యాన్సర్ పేషెంట్కి వైద్యం చేయించాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఆ నల్లూరి ప్రసన్న లక్ష్మి ఎంత వెన్నుపోటు పొడిచిందిరా. అది దాన్ని ఆ ఎమ్మెల్యే పదవి నుంచి తిప్పాలరా. దానికి కూడా వెన్నుపోటు పొడిస్తే ఎలా ఉంటుందో చూపించాలరా. అంతేరా. భట్టి విక్రమార్క. ఏ పట్టు వదలని ఈ విక్రమార్కుడు సోమల గ్రామ ప్రజల ప్రాణాలు కాపాడడానికై పాముల పుట్టలో మట్టి తొట్టెల మధ్య దాగి ఉన్న రాయిని పట్టి దానిని వజ్రముగా మార్చి ఇప్పుడు దానిని తెగనమ్మి నా గ్రామ ప్రజలను పట్టి పిడుస్తున్న క్యాన్సర్ మహమ్మారిని తరిమి తరిమి కొట్టివేసదా. అర్రె కాలభైరవ వాహన, ఇదే ఈ విక్రమార్క చాణక్య మంగమ్మ శబదం విత్ టూ పిక్స్ ఆఫ్ మలైక హౌస్ బిప్పసారా. ఆ తర్వాత నాకు మందు ఎక్కువైపోయి పడిపోయాను. నాకు ఎక్కక ముందే పడిపోయాను. నేను లేచి చూసేసరికి గోవిందులేడు, వజ్రం లేదు. యు బిలీవ్ ఆర్ నాట్, దిస్ ఇస్ ద లా అండ్ ఆర్డర్. అరే బాబాయ్, ఆ తర్వాత ఎప్పుడు కనబడి పిచ్చి పిచ్చిగా మాట్లాడాడు.
నేను చూశాను బాబాయ్, ఆ రోజు తాగిటే వెళ్ళాడు. ఇక్కడ దాకా వచ్చినోడు ఎక్కడ పోయాడు రా చిక్క పుట్ట లెక్క. సార్ బొంబాయికి ఎలా వెళ్ళా సార్? అయితే వెళ్తా. అల్లుడు గోవింద్ యాడికి పోయినవురా? అల్లుడు ఏకపాత్రాభినయం పోటీలకు వెళ్ళావా? ఫస్ట్ ప్రైజ్ నీదే కదా. ఏయ్! ఆ, ఏ రాజ్యపు వేగులరా మీరు? ఏ సామంతరాజు నన్ను సంబరాన్ని పంపాడో చెప్పు. అల్లుడు పుడుస్తా. నా వారసుడు అనిపించావు. యా. నటుడంటే 24/7 అదే పాత్రలో లీనమయ్యేవాడు అనిపించావు. ఒరే ఏ పేరడి పేరా? రారా అప్పారావు. నన్ను గుర్తుపట్టలేదు, బాబాయ్ని గుర్తుపట్టలేదు, వజ్రాన్ని ఊరిని మొత్తం అంతా మర్చిపోయాడు. మాకేం చేయాలో తెలియకే ఇగో ఈ డాక్టర్ని తీసుకొచ్చాం. ఎక్కడ టెల్ మీ వేర్ ఇస్ ద పేషెంట్? ఈస్ ద పేషెంట్ డాక్టర్. యు గో అండ్ చెక్ ద FIR ఓకే ప్లీజ్. ఇంతకీ నేను చెక్ చేయవలసింది బ్రెయినే కదా? ఓ షిట్. మీరు ఆ రోజు రాత్రి ఏ బ్రాండ్ తాగారు? మలైకా హౌస్ చెప్పసారా? మంచింగ్ ఏం తీసుకున్నారు? అవన్నీ ఎందుకబ్బే, ముందానికి ఏమైనా చూడవు. ఈ చుట్టుపక్కల 10 గ్రామాలకే నేను ఒక్కడనే డాక్టర్ని. నీకు బీపీ టాబ్లెట్ అవసరం, నీ సంగతి తర్వాత చూస్తాను. నువ్వు ఆగన్నా, ఆడితో జాగ్రత్తరా. నువ్వు ఆగన్నా. బుడ్డ కారాలు తిన్నావు. ఆ తర్వాత మా గోవింద్ ఎమ్మెల్యేని తిడుతూ పిచ్చి పల్లేరు మొక్క తిన్నాడు. ఓ ఐ మీన్ ఐబిస్కస్ కన్నాస్ మిస్కస్ మార్ఫియస్. ఎస్ఎస్ దాన్ని తీసుకునిరా. అసలు ఏం జరుగుతుందిరా? ఐబిస్కస్ కన్నాస్ మిస్కస్ మార్ఫియస్, ఇది దీని శాస్త్రీయ నామం. ఇది తిన్న వాళ్ళకి గతం ఏది గుర్తుండదు. ఖచ్చితంగా 24 గంటల తర్వాత గానీ మామూలు మనిషి కాలేడు. ఈ మొక్క మా ఊరు స్పెషల్. మొన్న ఈ మధ్య మా ఊర్లో గ్యాప్ తిన్నది, పేడేడు మర్చిపోయింది. సోదంతటన్నా మళ్ళా అయితే తిను తిను తినం, చెప్పింది ఏనం. అందుకేరా చదువుకోమని చెప్పేది. తినరా. థ్యాంక్ యూ. వాట్ ఆర్ యు థింకింగ్? ఇట్ ఇట్ దిస్ ఈస్ కాల్డ్ ఐబిస్కస్ మార్ఫియస్. ఏమైంది అర్థం కాదు. రమేష్ ఏమైందిరా? ఎవర్రా నువ్వు? ఏంటి డీజీపీ? ఎస్ సార్. ఇక్కడ ఏం చేస్తున్నావు? వీళ్ళందరూ దొంగలు. వీళ్ళందరినీ అరెస్ట్ చేయడానికి వచ్చాను. ఓకే ప్రొసీడ్. వెల్కమ్. అన్నా 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 అన్నా, ఆ గోవింద్ ఇంకా నిజం చెప్పలేదా? నేనెవరినిరా? నువ్వు మా అన్నావన్నా, అలా అడుగుతావేంటి? రేయ్, ఈడి పిచ్చి కుదిరిందా? ఇప్పటికీ సత్య ప్రమాణంగా నిజమే చెప్తున్నానన్నా. మీరెవరో నాకు తెలియదు. ఏం చెప్తే మీరు నన్ను కొట్టకుండా ఉంటారని చెప్పండి అన్న. తెలుసు అని చెప్పంటారా, తెలియదని చెప్పంటారా? నీ రక్తంతో పాటు బయటికి నిజం కూడా రావాలి. ఏది నా వీరకట్నం? వజ్రం ఏది? అరే పిక్లిప్స్ వజ్రం. అయ్యా కాలభైరవ వాహన గారు, ఈ వజ్రాన్ని మా కులదైవ మునీశ్వర స్వామి శెట్టి దగ్గర దాచొద్దాం, కాపాడతాడు. వస్తున్నా మునీశ్వరా.